పవిత్ర చాలా బాధగా కళ్యాణ మండపం నుంచి బయటికి వెళ్తుందంటే ఇక ఎప్పటికీ తిరిగి రానట్టే. పీడ విరగడైంది, పవిత్ర గొడవ వదిలిపోయింది. సంజన ఏంటి సీత పవిత్రని అనరాని మాటలంది. అది అన్న ప్రతి మాట నా గుండెల్లో తూటాలాగా దిగి నా మనసుని కలిచివేసిందమ్మా. ప్రాణ స్నేహితురాలే కదా, పవిత్ర గురించి తెలీదా? పాపం బయటికి చెప్పుకోలేదు కాని లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ల మీదే పడుతుందమ్మా. మనసులో ఏదో అక్కసు పెట్టుకుని కోపమంతా వెళ్ళగక్కింది. సంజన తీరు నాకు అసహ్యం వేసింది. వదిలేయండమ్మా, వాళ్ల తప్పు వాళ్లకే తెలుస్తుంది. మీరేం బాధపడకండి. ఏంటండి? అదే సీతమ్మ గారు, తెల్లారితే పెళ్లి కదా,